ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము యేసుక్రీస్తు పునరుత్థానము. లేఖన భాగము లూకా సువార్త 24:6. ఆయన ఇక్కడ లేరు, ఆయన లేచి ఉన్నారు. స్నేహితులారా, ఈరోజు మనం యేసుక్రీస్తు మహిమాన్వితమైన పునరుత్థానాన్ని జరుపుకుంటున్నాం. యేసుక్రీస్తు మరణాన్ని జయించారని, సమాధిని గెలిచారని, ఇలా చరిత్రలో ఎంతో గొప్ప సంఘటన జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. అసలు యేసుక్రీస్తు పునరుత్థానం ద్వారా మనకేం జరిగింది? పాపాల క్షమాపణ జరిగింది. నూతన జీవితాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. నిత్య జీవము కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. మన జీవితాల్లో భయాన్ని తొలగిస్తూ ఉన్నాడు దేవుడు. మనకు విజయాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. మన కోసం ఆయన మరలా తిరిగి రానయ్యున్నారు అనే నిరీక్షణ కలిగి మనము ఉండాలి. యేసుక్రీస్తు బ్రతికి ఉన్నాడని మనము నమ్ముతున్నప్పుడు మనం ఇకపై పాపానికి దాసులుగా ఉండకూడదు, మృతులలాగా నిరాశగా ఉండకూడదు. ప్రతిరోజు ఉత్సాహంతో క్రీస్తుతో మనము జీవించాలి. ఇతరులకు కూడా ఈ మహా గొప్ప సత్యాన్ని మనం ప్రకటించాలి. అవును స్నేహితులారా, యేసు బ్రతికి ఉన్నాడు. మనము ఆయన యందు నూతన జీవం పొంది ఉన్నాం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ రిజరక్షన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవా, ఈ యొక్క పునరుత్థాన దినము రోజున అయ్యా తండ్రి, నీవు సజీవముగా తిరిగి లేచావని, మా పాపాల నిమిత్తం మరణించి తిరిగి లేచి ఈరోజు మాకు నిత్య జీవం ఇచ్చావన్న శుభవర్తమానము మేము వినియున్నాం, నమ్ముచున్నాం ప్రభువా. కడబూరం రోగగానే ప్రభువా మమ్మల్ని తీసుకువెళ్తామని మేము నమ్ముతా ఉన్నాం, విశ్వసిస్తున్నాం. నీవే మహిమ ఘనత ప్రభావములు పొందమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.